మన కడప జిల్లా ఒక బంగ్లాదేశ్ లాగానో పాకిస్తాన్ లాగానో లేదా ఒక వెస్ట్ బెంగాల్ లాగానో మరొక కేరళ లాగానో ఇదే హిందువులు చేసిన అతి పెద్ద తప్పు. వాళ్ళెవరికో ఉన్న మత స్వేచ్ఛ ఈ దేశంలో మాకు లేదా? హిందూ ముస్లిం భాయి భాయి అంటూ కబుర్లు చెప్పే వాళ్ళందరినీ కూడా సూటిగా ప్రశ్నిస్తున్నారు. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. పాపం అందరూ కూడా బిజీగా ఉన్నట్టున్నారు. బంగ్లాదేశ్ హిందువులకు జరుగుతున్న అన్యాయం గురించి, పాకిస్తాన్లో హిందువులకు జరుగుతున్న అన్యాయం గురించి, ఆఫ్ఘనిస్తాన్లో హిందువులకు జరుగుతున్న అన్యాయం గురించి, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్లో హిందువులకు జరుగుతున్న అన్యాయం గురించి, కేరళలో హిందువులకు జరుగుతున్న అన్యాయం గురించి బాధపడిపోతూ ఉన్నారు. కానీ ఫర్ ఎ చేంజ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో, మన ఆంధ్రప్రదేశ్లో, మన కడప జిల్లా ఒక బంగ్లాదేశ్ లాగానో పాకిస్తాన్ లాగానో లేదా ఒక వెస్ట్ బెంగాల్ లాగానో మరొక కేరళ లాగానో మారిపోవటానికి ఎక్కువ సమయం లేదా అనేటువంటి పరిస్థితులు వచ్చాయి. మరి ఈ సందర్భంలో మన గురించి బాధపడటానికి హిందువులు ఎవరున్నారు? ఈ విషయం మాట్లాడుతున్నప్పుడు చాలామందికి హర్ట్ అయిపోవచ్చు. రైట్, నువ్వు ఎక్కడో కూర్చొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి ఎలా మాట్లాడతావు అని చెప్పేసి. ఎలా మాట్లాడతానో ఈ వీడియో చూసిన తర్వాత మీరే మాట్లాడండి. ఈ వీడియో చూశారు కదా, ఇది ఎక్కడో పాకిస్తాన్లోనూ, బంగ్లాదేశ్లోనూ, వెస్ట్ బెంగాల్లోనూ, కేరళలోనూ హిందువులను కొడతాం కాదు. మన ఆంధ్రప్రదేశ్లో, మన కడప జిల్లాలో, మన రాయచోటి పట్టణంలో. ఇంతకీ అక్కడ గొడవ ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి. హిందువులు గత 1000 సంవత్సరాలుగా నిర్వహించుకుంటున్న వీరభద్ర స్వామివారి పార్వేటి ఉత్సవం ఏదైతే ఉంటుందో, ఆ ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా వీరభద్ర స్వామివారి ఆలయం నుంచి అదే పట్టణంలో ఉంటున్న పార్వేటి మండపం వరకు ఊరేగింపుగా తీసుకువెళుతూ ఉంటారు. అయితే ఇదే హిందువులు చేసిన అతి పెద్ద తప్పు. ఏంటనుకుంటున్నారా? ఆ వీధిలో సుమారుగా, అంటే ఈ గుడి నుంచి అక్కడికి వెళ్ళే మార్గంలో సుమారుగా ఒక 10 మసీదులు వచ్చేసాయి ఇప్పుడు కొత్తగా. పాపం ఇక్కడ హిందువులకు తెలియదుగా, మసీదులు వచ్చిన చోట కొత్త కొత్త చట్టాలు వస్తాయి, అందులోనూ హిందువులకు వచ్చేపటికి కొత్త కొత్త నిబంధనలు వస్తాయని వాళ్ళకి తెలియక యాజ్ యూజువల్ గత 1000 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఊరేగింపు చేసుకుంటున్నారో అలాగే ఊరేగింపు చేసుకుంటూ వెళ్ళారు. అయితే మసీదు దగ్గరికి రాగానే కొంతమంది చిల్లర మోకలు, అల్లరి మోకలు ఆ మసీదులో నుంచి రాళ్ళు, వాటర్ బాటిల్స్ మన వాళ్ళ మీద విసిరారట. ఎందుకో తెలుసా? ఇక్కడ మా మసీదు ఉంటే మా మసీదు ముందు నుంచి మీ దేవుడు ఊరేగింపు తీసుకెళ్తారా? మా మసీదు ముందు మీరు మేళతాళాలతో వెళ్తారా? మా మసీదు ముందు మీరు జై వీరభద్ర, హరహర మహాదేవ, జై శ్రీరామ్ అంటూ నినాదాలు ఇస్తారా అంటూ గొడవకు వచ్చేసారు. గొడవకు వస్తాం కూడా ఎలా వచ్చారో మీరు చూశారు కదా, పోలీసులను కూడా కొడుతున్నారు. అయితే ఈ విషయం మనం చెప్పామనుకోండి, పోలీసులను కొడతాను నువ్వు చూసావా అంటారు. మరి పోలీసులు వాళ్ళు కొట్టారో లేదో డైరెక్ట్గా జిల్లా ఎస్పీ గారికి చెప్తే మీకు అర్థమవుతుందిగా. ఒకసారి చూడండి. టానా జంక్షన్ దగ్గర ఉన్న మసీదు నుండి కూడా సుమారు దాదాపు ఒక 500 మంది, వారిలో కొద్దిమంది పేర్లు చెప్పదలుచుకోలేదు, వారు కూడా ఆకతాయిల మాదిరి పిల్లల్ని వేసుకుని, కుర్రవాళ్ళను వేసుకుని అక్కడ చేరి హిందువులను కూడా రెచ్చగొట్టే విధంగా బిహేవ్ చేయటం. అదేవిధంగా అక్కడ అదే సమయానికి మా వాళ్ళు విధులు నిర్వర్తిస్తుండగా వారి విధులకి ఆటంకం కలిగించే విధంగా బిహేవ్ చేస్తూ పోలీసులను కూడా కొట్టేదానికి వాళ్ళు రావడం జరిగింది. ఎంతో సమయం మనం పాటిస్తున్నా కూడా దాదాపు 2 గంటల పాటు మా ఉన్నతాధికారులు, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ నేను కూడా స్వయంగా అక్కడ ఉండి పర్యవేక్షిస్తుండగా కూడా వారిని ఎంత బతిమాలినా అక్కడ నుండి వెళ్లకుండా అక్కడే ఉండి పోలీసుల సమయాన్ని అలుసుగా తీసుకుంటూ పోలీసుల్ని, అదేవిధంగా అక్కడ ఉన్న ఇతర మతస్థులను కూడా రెచ్చగొట్టే విధంగా గుంపు కింద చేరి దాడి చేయడానికి ప్రయత్నించడం జరిగింది. వారిని వారిస్తుండగా సబ్సిక్వెంట్ గా చిన్న చిన్న గుంపుల కింద విడిపోయి సందుల్లోకి వెళ్లి రాళ్లు రువ్వటం జరిగింది. అదేవిధంగా హిందువుల తరపు కూడా కొంతమంది ఆ ఊరేగింపులో చేరి ఊరేగింపును అస్తవ్యస్తంగా తీసుకెళ్లే విధంగా దేవాదాయ శాఖ వాళ్ళు ఎంత వారిస్తున్నా కూడా వారి మాట కూడా వినకుండా చాలా హై హ్యాండెడ్ గా అక్కడ వీరశైవుల ఉత్సవం అది తీసుకెళ్లే భాగంలో దానికి అసంబద్ధమైన స్లోగన్స్ ఇస్తూ అక్కడ రెచ్చగొట్టే విధంగా ఆ ఏరియాలో ప్రయత్నించడం
సో విధి లేని పరిస్థితుల్లో రాళ్ల దాడి, ఇటు ముస్లింల వైపు నుండి రాళ్ల దాడి జరిగింది, అదేవిధంగా హిందువుల వైపు నుండి కూడా కవింపు చర్యలు కొంతమంది చేసే క్రమంలో మేము స్వల్ప లాఠీచార్జ్ చేసి 2 వర్గాలని చెదరగొట్టడం జరిగింది. చూశారు కదా, ఇప్పుడు జిల్లా ఎస్పీ గారు స్వయంగా చెప్పారు పోలీస్ అధికారులను కూడా కొట్టారు అని చెప్పేసి. వారు చెప్పడం మాత్రమే కాదు, అందుకు తగ్గ విజువల్స్ కూడా మీకు ఇంతకు ముందే ప్లే చేయడం జరిగింది. ఇంకా కొన్ని విజువల్స్ బహుశా పోలీస్ వారి దగ్గర ఉండుండొచ్చు. కానీ ఇక్కడే విచిత్రంగా ఏం జరిగిందో తెలుసా, పోలీస్ వాళ్ళు ఉల్టా మళ్ళీ హిందువుల మీద కూడా కేసు పెట్టారు 200 మంది మీద. అందులో 17 మందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇప్పటికీ వాళ్ళు 5 రోజుల నుంచి జైల్లోనే ఉన్నారు. అయితే ఈ కంప్లైంట్ ఎలా అయిందో తెలుసా, జక్కుల నరసింహారెడ్డి గారు అనే ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారినట మన సదరు హిందూ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిపి ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేశారట. అలాగే మసీదులో నుంచి బయటకు వచ్చిన ముస్లింలను చూస్తూ కావాలని జై శ్రీరామ్ అంటూ నినాదాలు ఇచ్చి రెచ్చగొట్టారంట. ఇందాక ఎస్పీ గారు కూడా ఈ విధంగా కొంతమంది ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు, అసంబద్ధమైన నినాదాలు ఇస్తూ. అంటే వీరభద్ర స్వామివారి ఊరేగింపుకు సంబంధం లేకుండా అంటూ. అంటే ఏంటి, వీరభద్ర స్వామివారి ఊరేగింపులో జై శ్రీరామ్ అంటాం అంత నేరమా? పోనీ మసీదు రోడ్లో జై శ్రీరామ్ నినాదాలు ఇవ్వటం ఈ దేశంలో నిషేధించాము అంటూ ఏదన్నా జీవో కానీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ కానీ ఏమైనా చట్టాలు కానీ ఏమన్నా వచ్చినాయా సార్? లేదే. ఒక్కసారి రీసెంట్గా మొన్న సెప్టెంబర్ 2024లో కర్ణాటక గౌరవ హైకోర్టు వారు ఇచ్చిన ఈ తీర్పును ఒక్కసారి మీరు చదవండి. ఎందుకంటే ఈ కేసు విషయం కూడా మీరు చూసుకున్నట్లయితే గతంలో 2 వ్యక్తులు మసీదులోకి వెళ్ళి జై శ్రీరామ్ నినాదాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళు మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు కాబట్టి వాళ్ళని కఠినంగా శిక్షించాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. ఆ కేసులో గౌరవ కర్ణాటక హైకోర్టు వారు ఇచ్చిన తీర్పు ఇది. ఒకసారి దీన్ని పరిశీలించండి. సెక్షన్ 295 డీల్స్ విత్ డెలిబరేట్ అండ్ malicious acts intended to outrage religious feelings of any class by insulting its religion or religious beliefs. It is ununderstandable as to how, if someone shouts Jai Shri Ram, it would outrage the religious feeling of any class when the complainant himself states that Hindu Muslims are living in harmony in the area. The incident by no stretch of imagination can result in antimony. చూసారు కదా, గౌరవ హైకోర్టు వారు స్వయంగా ఇచ్చిన స్టేట్మెంట్. ఎవరైనా ఒక వ్యక్తి మసీదులోకి వెళ్ళి జై శ్రీరామ్ అని ఇచ్చినంత మాత్రాన వాళ్ళ మనోభావాలు ఎందుకు దెబ్బతినాలి, ఎందుకు దాన్ని మత విద్వేషాలుగా తీసుకోవాలి, ఇప్పటికీ అర్థం కాని విషయమే అంటూ వాపోయింది. అంటే మసీదులోకి వెళ్ళి జై శ్రీరామ్ అని పిలిచినా అని అరిచినా కూడా అదేం పెద్ద నేరం కాదు కదా అని గౌరవ హైకోర్టు వారు చెప్తే, మసీదు బయట, అది మసీదుకి కొన్ని అడుగుల దూరంలో, కొన్ని మీటర్ల దూరంలో ఇన్ఫ్యాక్ట్ హిందువులు వారి ఊరేగింపు చేసుకుంటూ వాళ్ళ దారిని వెళుతూ వాళ్ళు జై శ్రీరామ్ అంటే మీకేంటి, జై భారత్ మాత అంటే మీకేంటి, హరహర మహాదేవ అంటే మీకేంటి, అంటే వాళ్ళెవరికో ఉన్న మత స్వేచ్ఛ ఈ దేశంలో మాకు లేదా? అంటే ఆ రోడ్డులో మసీదు వచ్చినంత మాత్రాన మా మత స్వేచ్ఛను మేము కట్టేసి కూర్చోవాలా? పోనీ అలాగే చూసుకుంటే ఈరోజు రాయచోటిలో చూసుకున్నట్లయితే వీరభద్ర స్వామివారి ఆలయం నుంచి పార్వేటి మండపం వరకు సుమారు 10 నుంచి 11 మసీదులు వచ్చాయి కొత్తగా. మరి ఇప్పుడు ఆ 11 మసీదుల దగ్గరికి వెళ్ళేటప్పుడు అంటే మొత్తం డిస్టెన్స్ చూసుకుంటే 1.5 నుంచి 2 కిలోమీటర్లు. ఆ 1.5-2 కిలోమీటర్లలో 10కు పైగా మసీదులు ఉంటే మసీదు ఉన్న చోట ప్రతి చోట మేము మౌనంగా కూర్చుని వెళ్లాల్సి వస్తే గత 1000 ఏళ్ల నుంచి అంగరంగ వైభవంగా చేసుకుంటున్న మా ఊరేగింపు వేడుకలు అలా వెలవెలబోతూ వెళ్లాల్సిందేనా? అయినా గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పే గతంలో మీరు చూసుకున్నట్లయితే మసీదులు, ఈరోజు మసీదుల పైన మైక్స్ ఏవైతే ఉన్నాయో ఆ మైక్స్ పెట్టుకోవటం అనేది ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ కాదు, కాబట్టి దాని విషయంలో మీకు పట్టుబట్టడానికి అధికారం లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు వారే చెప్పడం జరిగింది. కానీ మేము చేసుకుంటున్న ఆ ఊరేగింపు కార్యక్రమం ఏదైతే ఉందో దట్ ఈస్ అన్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ ఇన్ సనాతన ధర్మ. అలాగే మీరు మొహరం అని చెప్పేసి రోడ్ల మీద బ్లేడ్లతోటి కత్తులతోటి కోసుకుంటారు కదా, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఆల్సో రిలీజియస్ ప్రాక్టీస్ అండ్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీస్ చేసుకోండి, ఎవరు అడ్డుకోవట్లేదుగా. కానీ మా ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ని మీకు అన్ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ కారణంగా మమ్మల్ని అడ్డుకుంటాము, మా మీద తిరిగి దాడి చేస్తాము, మమ్మల్ని అక్కడ చేసుకోకుండా చేస్తాము అని మీరంటాం. అక్కడ ఇరు వర్గాల్ని సంతృప్తి పరచాలి కాబట్టి మీ మీద ఎట్లా అయితే కేసులు పెట్టారో అదేవిధంగా తప్పు లేకపోయినా మా మీద కూడా కేసులు పెట్టాలి అంటాం. ఎంతవరకు సమంజసం? ఏదైనా ఒక ఇష్యూ ఉంది, ఒక ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీలో ఒక 100 మంది దాన్ని ఓన్ చేసుకుంటున్నారు, ఇంకో 1000 మంది దాన్ని కబ్జా చేయడానికి వస్తున్నారు. ఈ 100 మంది మీదకి ఆ 1000 మంది వస్తే ఈ 100 మందికి ఏదో ప్రమాదం జరుగుతుంది కాబట్టి, లేదా ఈ 100 మంది ఆ 1000 మంది కలిపి కొట్టుకుంటే అక్కడ ఘర్షణపూర్వక వాతావరణం వస్తుంది కాబట్టి
అసలు నీకు సంబంధం లేదు, నీకు సంబంధం లేదు, ఇది పరాయివాడ స్వాధీనంలో పెడతాను అంటాం ఎంత దారుణమైన విషయమో ఇప్పుడు పోలీస్ వాళ్ళు మాట్లాడుతున్న తీరు కూడా అంతే ఇబ్బందికరంగా ఉంది. సార్, ఇది మా లెజిటిమేట్ రైట్, ఇది మా మత స్వేచ్ఛ, మమ్మల్ని అనుభవించనివ్వండి. ఎందుకంటే ఈ దేశంలో ప్రతి వాడు మత స్వేచ్ఛ పేరుతోటి కొంపలమ్మటి తిరుగుతూ మత బెచ్చగాళ్ళలాగా మారి మతం ముష్టెత్తుకుంటూ మా మతంలోకి మారు, మా మతంలోకి మారు, మీ మతంలో ఉన్నవన్నీ తప్పులు అంటూ మమ్మల్ని వేధిస్తున్నా మేము పడుతున్నాం. కానీ ఈరోజు మమ్మల్ని మా మత స్వేచ్ఛని పాటించుకోకుండా చేయటానికి ఈ దేశంలో మీ అందరికీ ఎవరు అధికారం ఇచ్చారు సార్? మీరు ఏ వీరభద్రస్వామి వారి ఆలయం చెప్తున్నారో ఆ వీరభద్రస్వామి ఆలయంతో సహా 23,000 ఆలయాలు, దగ్గర 25,000 ఆలయాల నుంచి ప్రభుత్వాలు దేవాదాయ శాఖ పేరుతో డబ్బులు తీసుకుంటున్నాయి. కానీ ఏ మసీదు వచ్చి అయ్యా మీరు మా ముస్లింల కోసం ఇంత సంక్షేమ పథకాలు పెడతా ఉన్నారు కాబట్టి మా మసీదు నుంచి ప్రతి సంవత్సరం ఇంకా ఆదాయం అంతా మీరే తీసుకోండి అని ఎవరివ్వట్లా. కానీ బంగారు బాతుల్లాగా గుడ్లు పెడుతున్న మా ఆలయాల్ని ఇలా పీక పిసికి చంపేయాలని, కుత్తుక్కోసి చంపేయాలని మీ అందరికీ ఎందుకు అనిపిస్తుందో మాకు అర్థం కావట్లా. అలాగే ఇక్కడ హిందువుల మీద కేసులు పెట్టడం మాత్రమే కాదు, మాకు అక్కడ స్థానికంగా కొంతమంది చెప్తున్న వార్తల ప్రకారం చూస్తే ఆ హిందువుల్ని లోపలేసి వాళ్ళపైన చాలా దారుణంగా కొట్టారట. అందులో మా అందరికీ ఎంతో సుపరిచితులైన ఆనంద్ గజపతిరాజు గారు కూడా ఉన్నారు. ఆయన సనాతన ధర్మం కోసం ఎప్పటి నుంచో పోరాటం చేస్తూ ఉన్నారు. అలాగే హిందువుల యొక్క దౌర్భాగ్యపు స్థితి ఎలా ఉంది అంటే ఆయన భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకుడు కూడా. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఏకంగా కూటమి ప్రభుత్వం. ఆ కూటమిలో భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామ్య ప్రభుత్వ పార్టీ. మరి అటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఈ విధంగా కేసులు పెట్టేసి వేధించడం ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లేదు. అండ్ మోరోవర్ ఇక్కడ చాలా బాధాకరమైన ఇన్సిడెంట్ ఏంటో తెలుసా? ఈ ఇష్యూలో దాడి చేసి కొడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రాళ్ళు ఇసురుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి మీరు చూడండి. చూస్తున్నారు కదా, వీళ్ళంతా కూడా 10th క్లాస్ లోపు పిల్లలే, లేకపోతే మహా అయితే ఇంటర్మీడియట్ చదువుతుంటారేమో. ఇలాంటి మైనర్ల చేత మతోన్మాదం ప్రదర్శింపజేస్తూ ఈ విధంగా ఊరేగింపుల మీద రాళ్ల దాడులు, నీళ్ల సీసాలతో దాడులు చేపిస్తూ ఉన్నారంటే రేపు వీళ్ళు పెద్ద అయిన తర్వాత ఇంకెట్లా తయారవుతారు? పాఠశాలకు వెళ్లాల్సిన సమయంలో వయసులో ఇలాంటి చోట్లకి బహుశా పిల్లలు ఇలాగే తయారవుతారేమో. మరి ఇలాంటి వాళ్ళ విషయంలో పోలీసులు వాళ్ళకి, తల్లిదండ్రులకి ఎందుకు కౌన్సిలింగ్ ఇవ్వట్లేదు? మీ పిల్లల్ని ఎలా పెంచాల్సిన వాళ్ళు ఎలా పెంచుతున్నారు అంటే వాళ్ళకి ఎందుకు నేర్పట్లేదు? అండ్ మోరోవర్ ఈ సందర్భాన్ని బట్టి హిందువులు తెలుసుకోండి, భారతదేశంలో రేపు హిందువుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో. మీరంతా మీ పిల్లల్ని ఐటీలు, ఐఐటీలు అని పంపిస్తూ ఉన్నారు, వీళ్ళేమో రాళ్ళు కత్తులు ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. మీరు ఎంత కష్టపడి ఎన్ని పెద్ద ఉద్యోగాలు చేసి ఎంత సంపాదించుకున్నా రేపు ఈ రాళ్లతోటి, కత్తులతోటి వచ్చే వాళ్ళ ముందు మీ పిల్లలు నిలబడగలుగుతారా, తట్టుకోగలుగుతారా, మనగలుగుతారా అనేది మీరు ఆలోచించుకోండి. అండ్ మోరోవర్ హిందువులకి శుద్ధపోస కబుర్లు చెప్తుంటారు. వేములవాడలో దర్గా తీసేయండి, అలంపురంలో దర్గా తీసేయండి, కడప పెద్ద దర్గాకి వెళ్ళకండి, రొట్టెల పండుగంటూ ముట్టెలు బాగొట్టుకోకండి రా అని చెప్పేసి మేము చెప్తా ఉంటే అన్ని మతాలు సమానం అండి అంట. అన్ని మతాలు ఎప్పటికీ సమానం కావు. వాడి మసీదు ముందు నుంచి వెళ్తుంటేనే వాడు నిన్ను నినాదాలు చేయొద్దు, నువ్వు అక్కడ శబ్దాలు చేయొద్దు, నువ్వు మా దగ్గరకు వచ్చి తల దించుకుని మా ముందు నుంచి వెళ్ళు అని చెప్తున్నాడంటే రేపు కొంచెం బలం పెరిగిన తర్వాత మన గుడిలో ఉన్న వాడి దర్గా దగ్గరికి వెళ్తే వాడు మన బయటకు వెళ్ళనిస్తాడా? లేదు మన కనీసం లోపలికి రానిచ్చి మన పూజలు మన చేసుకొనిస్తాడా? ఆలోచించండి. హిందూ, ముస్లిం, భాయి అంటూ కబుర్లు చెప్పే వాళ్ళందరినీ కూడా సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎంతమంది ముస్లిం సంఘాల వాళ్ళు దీన్ని ఖండిస్తున్నారో తెలుసా? 0. ప్రతి ఒక్కళ్ళు అనేది ఒక్కటే, అక్కడికి వెళ్ళి ముస్లింలను రెచ్చగొడుతుంది హిందువులే అంటున్నారు. కానీ ఈ దేశంలో మొదటి నుంచి హిందువులు ఉన్నారా? ఈ మసీదులు వచ్చాయా? ఆలోచించుకోండి. అండ్ పోలీసులకి చెప్తా ఉన్నాను, సార్ రూల్స్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేయండి. ఒక వర్గాన్ని మెప్పించటం కోసం మీరు కూడా పనిచేస్తే ఈ దేశంలో రాజ్యాంగానికి, చట్టానికి అర్థం లేకుండా పోతుంది. ఎందుకంటే గతంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పులోనే 10వ పేజీలో ఉన్న ఈ లైన్ ఒక్కసారి వినండి. ఫైండింగ్ నో ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద అఫెన్సెస్ సో అలెజ్డ్, పర్మిటింగ్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ అగేన్స్ట్ దీస్ పిటిషనర్స్ వుడ్ బికమ్ అన్ అబ్యూజ్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ లా అండ్ రిజల్ట్ ఇన్ మిస్క్యారేజ్ ఆఫ్ జస్టిస్. కాబట్టి మసీదులో జై శ్రీరామ్ అన్నందుకే వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, వీళ్ళకి శిక్షలు వేయాలి అనుకోవటం అంటే ఇది చట్టాన్ని అవమానించటమే, అంతేకాదు అన్యాయాన్ని ప్రోత్సహించడంతో సమానం అని చెప్పేసి గౌరవ హైకోర్టు వారు తెలియచేయడం జరిగింది. ఇప్పటికైనా సరే తక్షణం తేరుకుని ఈ తీర్పుని పరిగణలోకి తీసుకుని గౌరవ హైకోర్టు వారు ఇచ్చింది చట్టబద్ధమైన వ్యవహారమే అని గుర్తించి హిందువుల మీద పెట్టిన కేసుల్ని తక్షణం ఉపసంహరించుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.
అలాగే తక్షణం అరెస్ట్ చేసిన హిందువుల్ని విడుదల చేయాల్సిందిగా కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా హిందూ సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలాగే కొనసాగితే ఇది రాయచోటి మాత్రమే కాదు, ప్రతి చోటు ఇదే జరుగుతుంది. ఇది రాయచోట్లో మొట్టమొదటిసారి కూడా కాదు. మొన్న నవంబర్లో కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి ఊరేగింపు జరుగుతుంటే కూడా ఇదే మసీద్ బయట ఇలాంటి దాడే జరిగింది. ఏం చేద్దాం? మసీదుల వైపు నుంచి మన దేవుళ్ళని తీసుకెళ్లకుండా మన తల దించుకుని దేశంలో బ్రతుకుతూ పోదామా? మన మత స్వేచ్ఛని మనం స్వేచ్ఛగా, గర్వంగా, సగౌరవంగా అనుభవించే ప్రయత్నం చేద్దామా? మళ్ళీ చెప్తున్నా, ఈ దేశంలో జై శ్రీరామ్ నినాదం అంటే హిందువుల్ని రెచ్చగొట్టేది కాదు, హిందువులని చైతన్యపరిచేది మాత్రమే. ఈ దేశపు మూల పురుషుడు, మన చరిత్ర పురుషుడు, మన పూర్వీకుడైన రాముణ్ణి మనకి గుర్తు చేసేది మాత్రమే. అది మసీదు బయట కాదు, మసీదు లోపలన్నా కూడా చట్టపరంగా తప్పు కాదు. లేదు, ఇప్పుడు వాళ్ళు చెప్పిందే అంగీకరించి జై శ్రీరామ్ నినాదం అంటమే కనుక మనం మానేయాలనుకుంటే రేపు జై శ్రీరామ్ అనేదే కాదు, మన ఏ దేవుడి పేరుని, మన ధర్మం పేరుని కూడా మనకి చెప్పుకోవటానికి లేకుండా చేస్తారు. ఆ పరిస్థితి హిందువులకు రాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పటికైనా మేల్కోండి. మళ్ళీ చెప్పేది ఒకటి, హిందూ సంఘటన మాత్రమే హిందూ సమాజాన్ని కాపాడగలదు. హిందువులందరూ కూడా ఏకం కావాలి, హిందువులందరూ బంధువులనే గుర్తుంచుకోవాలి. హిందూ దేశ్ కి బంధు. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.